వచనాలు మనం చదువుకున్నాం. శిలువలో పలికిన మరి 3వ మాట. ఒక 7 మాటలు ఉన్నాయి. మరి ఇది సమయం కాదు కాబట్టి ప్రభు చిత్తమైతే 7 మాటలు 7 సువార్తలు, అది ఒక మాట. రెండవది 7 మాటలు 7 ప్రేమలు. 7 మాటలు 7 సువార్తల గురించిగా చెప్పచ్చు. రెండవది 7 మాటలు 7 ప్రేమలుగా మరి వాటిని మనం వివరించే వారిగా చూడగలుగుతూ ఉన్నాం. వినండి, యేసుక్రీస్తు వారు పలికిన ఈ 3వ మాటలో శిలువ మీద యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఈ మాట చెప్తున్నారు. ఎవరి వైపు చూస్తూ? క్రింద ఎంతమంది ఉన్నారు? యేసుక్రీస్తుకు సంబంధించి యేసు శిలువ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి సంబంధించి భూమి మీద ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 5 ఉన్నారు. 25వ వచనాన్ని చదవండి. 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరినీ 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు, మొత్తం ఎంతమంది? 5 ఉన్నారు. ఇప్పుడు వినండి, యేసుక్రీస్తు వారు మొదటి 3 మాటలు ఇతరులకు చెప్పారు. యేసుక్రీస్తు వారు మొదటి 3 మాటలు ఎవరు చెప్పారు? మొదటి మాట ఏంటి? తండ్రి మీరు ఏమి చేయించున్నారు మీరు ఎరుగరు. రెండవ మాట ఏంటి? ఇప్పుడే మనం విన్నాం, నేను నాతో కూడా పరదేశంలో ఉంటాం. ఇప్పుడు 3వ మాట ఇతరులతో చెప్తున్నాడు. యోహాను వైపు చూసి, యోహాను వైపే ఎందుకు చూశాడు అంటే అక్కడ ఒక యోహానే ఉన్నాడు. మిగిలిన శిష్యులు ఎవరైనా ఉన్నారా? లేరు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం కాదు, పారిపోయారు. హలో వినండి, వెళ్ళిపోవడం కాదు, పారిపోయారు వాళ్ళు. ఎందుకు? యేసును సిలువేస్తే ఆ మామూలు కూడా తిరిగిన వారే. కానీ చరిత్రకారులు ఏం చెప్తారంటే వాళ్ళు భయపడి, మరి యోహాను కూడా ఎందుకున్నాడు? యోహాను కూడా వెళ్ళిపోవచ్చు కదా, మరి యోహాను ఎందుకున్నాడు అని ఆలోచన చేస్తే తాను ప్రేమించిన శిష్యుడు, వినండి, యేసుక్రీస్తుని ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. యేసుక్రీస్తు యోహాను ప్రేమించాడు. యోహాను కూడా ఎవరు ప్రేమించాడు? యేసుక్రీస్తుని ప్రేమించాడు. బోత్ సైడ్ లవ్. ఇది జరిగిన సంగతి. ఇప్పుడు శ్రమ పడుతున్న యేసుక్రీస్తు వారు, బాధపడుతున్న యేసుక్రీస్తు వారు తన తల్లిని చూశాడు. వినండి, తన తల్లిని ఎందుకు చూశాడో చెప్పనా? మదర్స్ డే రోజు స్టేటస్ పెట్టుకోవడం కాదు. వినండి, అమ్మా నిజంగా నాకు ఈ మాట చెప్తుంటే బాధ ఇస్తుంది. ఎందుకంటే శిలువలో కూడా అమ్మను మర్చిపోలేదు. వింటున్నారా? తల్లిదండ్రులను మర్చిపోని ప్రేమ ఒకరి తల్లికి ఒక మాటే ఏ జ్ఞాపకం చేస్తుందంటే ఆదరణ ఇస్తున్నాడు. శ్రమ పడుతూ తల్లికి 2 బాధ్యతలు మర్చిపోలేదు. వింటున్నారా? 2 మాటలు. ఒకటి, ఈ మాట మనకి ఏం నేర్పిస్తుందంటే తల్లికి ఆదరణ ఇస్తున్నారు. రెండవది బాధ్యతను మర్చిపోలేదు. చాలా జాగ్రత్తగా తల్లి వైపు చూసి, మొదటిగా యోహాను వైపు చూశాడు, తర్వాత తల్లి వైపు చూశాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. తర్వాత చెప్పాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ఈ మాటలో. అది మనం నేర్చుకోవాల్సింది. ఒక మాట చదువుదామా? 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ. మీరు ఇది రెఫరెన్స్ తీసే సమయం కాదు. 10 ఆజ్ఞలలో అందరికీ చూడండి. 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఏంటి చెప్పండి? నీ తల్లిని సన్మాని. నిర్మాణం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లిని సన్మానించాలి. మొదటి మాట. 3 మాటలు చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకున్నాడు, తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకీ యోసేపు గారు అక్కడ ఉన్నారా లేరా? మరి యోసేపు గారు ఏమయ్యారు? ఎవరికన్నా తెలుసా? తల్లి ఒక్కతే ఉంది. యేసు తల్లి ఒక్కతే ఉంది. తండ్రి గారు బైబిల్ చరిత్రకారులు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు వారంట 18వ సంవత్సరం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారి వయసు ఎంత? 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన
తండ్రి గారు మరణించారు అని చెప్తారు. ఆనాటి నుండి వినండి, ఆనాటి నుండి ఇంటిలో పెద్ద కుమారుడిగా యేసుక్రీస్తు వారు బాధ్యత తీసుకున్నారు. ఏ రోజు నుంచి? 18వ వయసు నుంచి 33.5 సంవత్సరాలు వచ్చిన ఈ యవ్వన వయసు వరకు కుటుంబానికి పెద్దగా బాధ్యుడిగా వ్యవహరించాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సంభాషణ ఇప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు 18 నుంచి 33.5 సంవత్సరాలు అంటే ఇప్పుడు పెద్ద కుమారుడిగా ఎన్ని సంవత్సరాలు వ్యవహరించాడు యేసుక్రీస్తు వారు? 13 ఈ యొక్క 15 సంవత్సరాలు. అంటే తల్లితో ఉన్న రిలేషన్ చూడండి. కుమారుడిగా తల్లి యొక్క బాధ్యతను యేసుక్రీస్తు వారు నెరవేర్చినట్టు మనం చూడగలుగుతున్నాం. రైట్, మంచిది. మనము అమ్మ అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న, ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి అమ్మాని పలికాడా? ఎక్కడెక్కడైనా అమ్మాని పిలిచాడా? ప్రశ్న అర్థం చేసుకోండి. సిలువు శ్రమంలో కూడా నువ్వేదే ప్రశ్న అడుగుతా అంటారా? వినండి, అద్భుతమైన మాట చెప్తాయి. ఒకవేళ మీరు ఇంకే తల్లిలు వెనకపోతే చెప్తారు. యేసయ్య సిలువులో ఎన్ని మాటలు పలికాడు? అందరిలో చెప్పండి, ఎన్ని మాటలు పలికాడు? యేసుక్రీస్తు వారు అమ్మా అని 7 సార్లు మాట్లాడాడు. హలో, అమ్మా 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 అని తల్లిని 2 సార్లే పిలిచాడు. రక్తం ఇచ్చి తల్లిని 2 సార్లే అమ్మ అని పిలిచాడు. మొదటి సందర్భం యోహాను సువార్త 2వ అధ్యాయం కానా విందులో యేసయ్య దగ్గరికి వచ్చింది. అయ్యా, ద్రాక్షారసం అయిపోయిందయ్యా అన్నప్పుడు అమ్మ నాతో, మొదటి సందర్భం. ఇప్పుడు మనం చదువుకున్నామే, ఇది ఎన్నో సందర్భం? 2వ సందర్భం. మరి మిగిలిన 5 సార్లు తల్లినే కాదు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు నేర్పించింది ఒకటేదో ఒకటి చేస్తాం. ఇంట్లో తల్లిని తండ్రిని పట్టించుకోం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కదా, బయటికి వెళ్ళి 10 రూపాయలు వాటర్ పట్టుకొని వాళ్ళకి ఇస్తాడు. ఎందుకు? స్టేటస్ పెట్టుకోవడానికి. తల్లిని తండ్రిని ఎవరు పట్టించుకోడు ఇంట్లో. వినండి, ఎంత బాధ్యత చెప్తున్నాడు. సిలువలో యేసుక్రీస్తు వారు ఇంటూ ఆ శ్రమను భరిస్తారు. 2వ, అమ్మ అని పలికిన 7 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొదటి మాట మనం చూసాం. 2వ మాట మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో చూడండి, ఒక మాట చదివి అట్లా ముగించండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు అమ్మా చాలు చాలు, అమ్మా నీ విశ్వాసము, అందరూ చెప్పండి మాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈ 3వ మాటలు మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఇవన్నీ ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకోవడానికి 7 మాటలు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. మొదటి మాట మనం విన్న అద్భుతమైన 3 మాటలు. క్షమించాలి, ప్రేమించాలి, 3వది ప్రార్థన చేయాలి. ఇదే కదా జీవితం అంటే. ఎందుకంటే ఏం కావాలి మనకి? ఇక్కడ పలికాడు కానాను స్త్రీతో యేసుక్రీస్తు ఏమని పలికాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. మొదటిది అమ్మ అన్నాడు. 2వ మాట చూద్దాం. లోకాసు వార్త 13వ అధ్యాయం. లోకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. 13వ అధ్యాయము. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా, చాలు. ఏమన్నాడు? అమ్మ, మీరు బైబిల్ చూస్తున్నారా? అమ్మ ఎవరు మొదటగా ఎవరు చెప్పారు? కానాను స్త్రీతో చెప్పాడు. ఏమని? అమ్మా నీ విశ్వాసము గొప్పదన్నాడు. ఇక్కడ అన్నాడు నడుమోగిపోయిన స్త్రీతో చెప్తున్నాడు. 18 సంవత్సరాల నుంచి నడుమోగిపోయిన ఆ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసము లేదంటే నీ యొక్క బలహీనతల నుండి నువ్వేం పొందావు? విడుదల పొందావని చెప్తున్నాడు. అక్కడే మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనాలు చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం లేదా 21వ వచనం. అమ్మా ఒక కాలము వచ్చి, చాలు చాలు. అమ్మా ఏ కాలము? ఒక కాలం వస్తుంది. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే సమరయ స్త్రీతో చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎన్నోసార్లు చెప్తున్నాడు.
5వసారి చివరిది మాట ఇందాక నేను చెప్పాను కదా, జ్ఞాపకం చేశాను. చివరిది అక్కడే యోహాను సువార్త 20:13. యేసుక్రీస్తు వారి తల్లితో 2 మాటలు చెప్పారు, అవి జ్ఞాపకం చేయలేదు. నేను చివరి మాటకు వస్తున్నాను. 20:13 వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా 15 యేసు చెప్తున్నాడా, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని మాట ఎవరెవరితో చెప్పారు? యేసుక్రీస్తు వారు మగ్దలేనే మరియతో చెప్పాడు ఈ మాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అమ్మ అని తన అమ్మనే పిలిచాడా, ఇంకెవరినైనా పిలిచాడా? హలో, ఇటు యేసుక్రీస్తు వారు వాళ్ళ అమ్మనే అమ్మన్నాడా, ఇంకెవరినైనా అమ్మన్నాడా? అన్నాడా లేదు? మరి అమ్మలాగా మనం అమ్మ చూసుకుంటున్నాం. మన అమ్మనే కాదు, వాక్యం ఏమి నేర్పిస్తుందంటే అదే కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని నీతో పాటు నీ కుటుంబాన్ని ప్రేమించు. తర్వాత ఎవరు ప్రేమించాలి? అమ్మ వలె ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తానని జ్ఞాపకం చేస్తాను. 3 మాటలు చెప్పి ముగిస్తాను. 1, తల్లిదండ్రులను సన్మానించాలి. చెప్పాను కదా, మదర్స్ డేనో ఫాదర్స్ డేనో రోజు స్టేటస్ పెట్టుకుంటే సన్మానించినట్టు కాదు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? బైబిల్లో 969 సంవత్సరాలు బ్రతికాడే ఎవరు? మెతూషెల. వినండి, తల్లిని సన్మానించాడు కాబట్టి 2 సంవత్సరాలు బ్రతికాడు. వాళ్ళ నాన్నగారు ఉన్నారే, ఎవరు? వాళ్ళ నాన్నగారు ఎవరు? మెతూషెల నాన్నగారు ఎవరు? హానోకు గారు. బైబిల్లో మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడు కదా ఆయన. వినండి, ఆ తల్లిని సన్మానించాడు కాబట్టి కుమారుడు 2 సంవత్సరాలు బ్రతికాడు. చూడండి, ఈ స్త్రీలు కలిగిన వారిలో నువ్వు గొప్పవాడమయ్యా అన్నారు. ఎవరిని? బాప్తిసం ఇచ్చారు. తల్లిదండ్రులు ఎంత గొప్పవారు వింటున్నారా? సన్మానించాలి. 2, తల్లిదండ్రులను వినండి మనము ప్రేమించాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసిన అనాథ శరణాలు ఎక్కువైపోయింది. ప్రేమ కరువైపోతున్నటువంటి వాక్యాన్ని వింటున్నాం. వాక్యాన్ని చెప్పేవారమే, వాక్యాన్ని నేర్చుకునేవారమే, కానీ తల్లిదండ్రులను మనం పాటించడం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలో ఒకే ఒక్క మాటలో ఆదరణ, యేసుక్రీస్తు వారు ఆదరణ ఇచ్చాడు తల్లికి. 2వది బాధ్యత. ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట, శారీరక తల్లి అమ్మ అయితే, ఇక్కడ ముగిస్తున్నాను. శారీరక తల్లి మనందరికీ తల్లి అమ్మ అయితే, వినండి, ఆత్మీయ తల్లి స్థానిక సంఘం. అర్థమైందా ఈ మాట? శారీరక తల్లి అందరికీ తల్లి ఉంటుంది. ఆ తల్లి మన అమ్మ అయితే, ఆత్మీయ తల్లి ఎవరు? స్థానిక సంఘం. సంఘాన్ని మనం మర్చిపోము. తల్లిని మర్చిపోయామంటే మనం ఎలాంటి వారు ఆలోచన చేయాలి. స్థానిక సంఘాన్ని కూడా ఏ రోజు మనం, ఇది తల్లి లాంటి సంఘాన్ని కూడా మనం ఏ రోజు మర్చిపోయాం. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యానికి లోబడి యేసుక్రీస్తు వారు శ్రమ పడుతూ చెప్పిన మాట, బ్రతుకున్నంత కాలం చెప్పుకుంటూ వెళ్తే చాలా మాటలు ఉన్నాయి. కాబట్టి బ్రతుకున్నంత కాలం తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, వారి పట్ల ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. జ్ఞానేక సులభం అంటాడు కదా, నీ ముదిమ వయసులో నీ తల్లిని ఏం చేయాలి? విడిచిపెట్టమన్నాడా? ఏం చేయమన్నాడు? సామెతల గ్రంథంలో చెప్పాడు కదా, నీ ముదిమ వయసులో నీ తల్లిని ఏం చేయమన్నాడు? తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో లేదా రోడ్డు మీద పెట్టుకోమన్నాడు. ఏం చేయమన్నాడు? అప్పున చేర్చుకుని వాళ్ళు ఏం చేయాలంట? మనం భద్రంగా కాపాడాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులను మర్చిపోవద్దు. స్థానిక సంఘం, తల్లి లాంటి సంఘాన్ని మర్చిపోకుండా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామంలో జ్ఞాపకం చేస్తూ ఈ మాటను ముగిస్తున్నాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించుకున్నాను.